హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో మనం ఇప్పటి వరకు అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 పార్ట్లు అయితే వీడియోస్ చేయడం జరిగింది. అందులో పార్ట్ 1లో వచ్చేసి బేసిక్స్ అండ్ ఎలాంటి వారు ఈ ఫీల్డ్లోకి వస్తే బాగుంటుంది, ఇందులో ఎన్ని పద్ధతులు ఉంటాయి, ఇంకొన్ని పాయింట్స్ అయితే మనం మాట్లాడినాం. పార్ట్ 2లోనైతే యాజమాన్య ఎంపిక, యజమాని తీసుకోవాల్సిన పాత్ర ఏంటిది, వర్కర్లు ఎలా ఉంటారు ఏంటి, అండ్ ఎలాంటి బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అని పార్ట్ 2లో చెప్పడం జరిగింది. పార్ట్ 3 వచ్చేసరికి ఎన్ని పద్ధతులు ఉంటే ఏ పద్ధతిలో పెంచితే బాగుంటుంది, ప్రతి పద్ధతిలో ఉన్న ప్లస్ మైనస్లు ఇవైతే చర్చించడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ వచ్చి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడింది, డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈ పార్ట్ 3లో వచ్చేసరికి ఓకే, ఏ బ్రీడ్ తీసుకోవాలో మనకు క్లారిటీ వచ్చేసింది. సో జీవాలను ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, ఎలా తీసుకుంటే బెస్ట్ అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. సో ముందుగా జీవాలని మనం కొనుగోలు చేసే పద్ధతిలో 3 రకాలు ఉంటాయండి. సో ఫస్ట్ పద్ధతి వచ్చేసి సంత, మార్కెట్ ఐడియా ఉంటుంది. సో సంతలో నుంచి తీసుకోవడం. సెకండ్ వన్ వచ్చేసి డైరెక్ట్ ఫార్మర్ నుండి తీసుకోవడం. సో థర్డ్ పద్ధతి వచ్చేసి ఇది కూడా ఫార్మరే, బట్ ఎలా అంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్లోకి లైక్ స్టాల్ ఫీడింగ్ కావచ్చు, సెమీ ఇంటెన్సివ్ కావచ్చు, ఈ పద్ధతిలో పెంచే వాళ్ళ నుండి తీసుకోవడం. ఈ 3 పద్ధతులు అయితే ఇందులో ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సంతలో తీసుకోవడం. సో సంతలో తీసుకోవాలనుకున్న వారు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చే ఎనిమల్స్ అండి చాలా పర్సంటేజ్ వరకు అయితే కటింగ్ పర్పస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే ఒక ఫార్మర్ గోటు అమ్మాలనుకుంటున్నాడంటే ఆ గోటు వల్ల ఆయనకు ఎలాంటి యూజ్ లేదు, అండ్ ఆ గోటు పనికిరాదు అంటేనే మాత్రము మ్యాక్సిమం సంతలోకి తీసుకురావడం జరుగుతుంది. మంచి తీసుకురావడం అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మనం మంచి ఎనిమల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక గోట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని హైట్, పర్సనాలిటీ ఇదైతే చూసుకుందాం. తర్వాత అది యాక్టివ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే గోట్కి ఏదైనా డిసీజ్ ఉంటే అది చాలా డల్గా ఒక మూలకు అలా నిలబడిపోయి ఉంటుంది, హెడ్ కొద్దిగా దించేసి ఉంటుంది. మీరు వీడియోలో చూస్తున్నట్టు క్లిప్స్ వస్తాయి చూడండి. అండ్ సెకండ్ వన్ ఏం చేయాలా, ఒకవేళ అది కాకుండా మంచిగా నడుస్తుందా లేదా చూడండి. ఎందుకంటే కొన్ని కాళ్ళు ఇరిగి అవి ఇరిగి అంటే అప్పటికి ఫ్రాక్చర్ అయి ఉంటే పట్టీలు అవి పెట్టేసి తర్వాత సెట్ అవుతుంది, బట్ దానివల్ల కూడా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చేది ఉంటుంది. సో కరెక్ట్ నడుస్తుందా లేదా, ఏమైనా కుంటుకుంటా నడుస్తుందా, ఇలాంటి చెక్ చేసుకోవాలి. థర్డ్ది కళ్ళు అండి. ఈ కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం కావచ్చు. కొన్నిసార్లు ఎనిమల్ బ్లైండ్ కూడా ఉంటుంది కానీ మనకు అది ఏర్పడదు. కన్ను చూడడానికి మంచిగా ఉంటుంది కానీ దానికి కనిపించదు. సో అలాంటప్పుడు కన్ను దగ్గర ఇలా అంటే అదే కన్ను ఆర్పితేనేమో కనబడుతుందని మనకు అర్థం. సో అలా కళ్ళు చెక్ చేసిన తర్వాత మోషన్స్ ఫ్రీగా చేస్తుందా లేదా చూడండి. ఎందుకంటే ఒకవేళ మోషన్స్ ప్రాబ్లం ఉంటే మొత్తం వెనక డర్టీగా గలీజు ఉంటుంది కాబట్టి అదొకటి. ఈ మోషన్స్ అనేవి లోపల వార్మ్ లోడ్ కావచ్చు, ఎక్సెట్రా ప్రాబ్లం వల్ల కూడా మోషన్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. అండ్ చూడ్డానికి షైనింగ్ ఉండాలి. అంటే గోటు బూరంతా ఇట్లా పేలిపోయినట్టు కాకుండా నున్నగా స్మూత్గా షైనింగ్ ఉంటే అది మంచి ఎనిమల్, హెల్తీ ఎనిమల్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఆ ఏరియాలో మ్యాక్సిమం ఎలాంటి డిసీజ్ నడుస్తున్నాయి ఆ సిచ్యువేషన్లో, మీరు తీసుకున్న సిచ్యువేషన్లో మీ ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి తెలుసుకొని చూసి తీసుకోవడం బెస్ట్. ఒకవేళ బ్రీడింగ్ పర్పస్ తీసుకునేది ఉంటే సంవత్సరం లేదా సంవత్సరంన్నర దాటిన ఎనిమల్స్ తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మంచి ఏజ్ వచ్చి మొత్తం బాడీ అంతా తయారై మంచి కండిషన్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మన దగ్గరికి వచ్చి అంటే క్రాస్ అవ్వడం, డెలివరీ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డెలివరీ అయిపోయి సెకండ్ డెలివరీ అలాంటివి తీసుకుంటేనైతే ఇంకా బెస్ట్. ఇక సెకండ్ వచ్చేసి ఫార్మర్ అండి. సో మీకు ఒకవేళ అవకాశం ఉంటే దానికి సంతలో తీసుకోవడం కంటే బెస్ట్ డైరెక్ట్ ఫార్మర్ తోట తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకు మధ్యలో మీడియేటర్ వాళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు కాబట్టి కొంచెం తక్కువ రేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కండిషన్లో మనం ఎనిమల్కి కొద్దిగా అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే మేకను బట్టి దాని రేట్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి
మంచి ఎనిమల్, హెల్తీ ఎనిమల్ అట్లాంటివి ఉంటే కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువ పెట్టడం జరుగుతుంది. మన అవసరం వాళ్ళ అవకాశం అనే కండిషన్ మాత్రం. ఎక్కువ శాతం అయితే వాళ్ళకు మనీ అవసరమో ఏదో అవసరం ఉండైతే అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అప్పుడు మనకు తక్కువ రేటుకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో మనం ఒకవేళ ఫార్మర్ తాట తీసుకుంటే సేమ్ అండి, ఎనిమల్ హెల్తీగా ఉందో ఇంతకు ముందు చెప్పిన కండిషన్లో చెక్ చేసుకోవాలా. అండ్ మంద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అది యాక్టివ్గా మందతో కలిసి వెళ్తుందా లేకుంటే వెనక పడిపోతుంది, వెనక నడవడం జరుగుతుందా అనేది ఒకటి గమనించాలి. అండ్ మంద కట్టేసిన దగ్గర ఆ కింద ఏరియా మొత్తం సరిగా గమనించాలి. ఏమైనా వార్మ్స్ ఇస్తూ ఉన్నాయా, మోషన్స్ చేసుకుంటున్నాయా, అలాంటివి చూసుకొని ఎనిమల్స్ అయితే తీసుకోవాలి. థర్డ్ వన్ ఇది కూడా ఫార్మరే, బట్ మనకంటే ముందుగా ఈ ఫీల్డ్లోకి వచ్చేసి స్టాల్ ఫీడింగ్ కావచ్చు అండ్ సెమీ ఇంటెన్సివ్ కావచ్చు, ఇలాంటి ఫీల్డ్లో చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మనకైతే ఎనిమల్ మనం తీసుకొచ్చిన తర్వాత ఈజీగా సెట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అదొక ఫుడ్కు ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉన్నది కాబట్టి మన దగ్గరికి వచ్చేసరికి అదే సిస్టమ్కి అదే ఫుడ్కు ఈజీగా అలవాటు పడుతుంది అన్నమాట. అదే ముఖ్య ఉద్దేశం. సో అలాంటప్పుడు మనకు మెయింటైన్ చేయడానికి కూడా ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఒకవేళ మీకు ఎనిమల్స్ తెచ్చుకున్నప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది పెంటికల్ టెస్ట్, పెంటికల్ ఏదైతే గోటుది కలెక్ట్ చేసి టెస్ట్ చేయించి అందులో ఏ డీవార్మర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డీవార్మర్ వాడి దాని తర్వాత లివర్ టానిక్ అనేది ఒక 3 days 4 days కంటిన్యూ చేసి మనం ఎనిమల్స్ని సెట్ చేసుకోవచ్చు మన వెదర్కి. సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.